హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. టీ తాగిండ్రా? మేమైతే టీ తాగేసినాము. మార్నింగ్ టీ పని అయితే స్టార్ట్ అయిపోయింది. మినీ వ్లాగ్ మార్నింగ్ది. ఇక్కడ మా కంపెనీలలో చాలా డిస్టర్బ్ ఉంటుంది. వాయిస్ ఓవర్ ఇస్తుంటే వెనుక సౌండ్ చూడండి. చుట్టుముట్టు కంపెనీలు కదా, అట్లానే సౌండ్ వస్తుంది. ఇక్కడైతే బేసన్ కర్రీ చేస్తున్న పిల్లలకు టిఫిన్ చేయడానికి. స్కూల్ ఇంకా స్టార్ట్ అయిపోయినాయి కదా అని ఇంకా ఎగ్జామ్స్ స్టార్ట్ ఉన్నాయి అనమాట. మా బాబుది అయితే ఇంకా ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఎగ్జామ్స్ అయిపోతే ఇంకా మెయిన్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇంకా పాపకు కూడా ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా ఇక్కడైతే ఇంకా బేసన్ కర్రీ ఇంకా చపాతీ అయితే చేస్తున్నాము. అని వాళ్ళకి బేసన్ కర్రీ అంటే చాలా ఇష్టం. అందుకే ఇంకా అది తొందరగా చేస్తే, వేరే కూరగాయలు ఇవి తొందరగా తినరు. ఇంకా అందుకని ఇంకా బేసన్ కర్రీ చేసిన అనమాట. వీళ్ళని స్కూల్ పంపించేస్తే నా పని అయిపోతుంది. మార్నింగ్ వాళ్ళని పంపించినాక మిగతా పనులన్నీ మెల్లగా చేసుకోవచ్చు. అందుకే హడావిడిగా ఇక్కడైతే బాక్స్ కట్టిస్తున్నా బాబుకైతే. పాప అయితే మార్నింగ్ తినేసి వెళ్తుంది ఇక్కడనే. ఆమె కొంచెం లేట్ స్కూలు, అందుకని ఇంకా తెల్లని వాళ్ళకి చెప్తున్నా. డైలీ ఇదే చెప్తావని అనుకోకండి. ఇక్కడైతే ఇంకా అదే మార్నింగ్ మా హడావిడి అయితే ఇట్లనే ఉంటుంది. ఇంకా వాళ్ళకి బాక్స్ పంపించిన తర్వాత అయితే మిగతా పనులన్నీ చేసుకుంటాను నేను. ఎందుకంటే ఇంకా వాళ్ళని పెట్టుకొని ఇంట్లో పని చేసుకుంటున్నాను అనుకో, వాళ్ళకు లేట్ అవుతుంటుంది. మళ్ళీ మనం కూడా తొందరగా చేసుకోలేము. ఇంకా మా బాబు బాక్స్ తీసుకొని వెళ్ళిపోయాడు. మా పాపకైతే టిఫిన్ వేసి ఇస్తున్నా తినడానికి. ఇంకా మార్నింగ్ వేడిగా ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది బేసన్ కర్రీ. అది చల్లారితే కొంచెం గడ్డ కట్టినట్టు అవుతుంది, కానీ బాగుంటుంది చపాతీలకి. ఇంకా వాళ్ళని పంపించేసిన తర్వాత అయితే ఇంకా నేనైతే ఇల్లంతా చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా వాళ్ళు పోయేటప్పుడు ముందు జాడకట్ట పట్టుకొని కూర్చుంటే మంచిగా ఉంటలేదు పిల్లలకు కూడా మనకు కూడా. కానీ మొత్తం అయితే చేసుకొని చూడనిక మా రూమ్ చిన్నగా ఉంటుంది, కానీ పని మాత్రం తొందరగా కాదు. ఇంకా పిల్లలు ఏం చేస్తారంటే అన్నీ వాళ్ళకి ఏ సామాన్ దొరకకపోతే ఇల్లంతా పడేస్తూ ఉంటారు. అలా అని ఇంకా నేనైతే మార్నింగ్ స్నానం చేసేసుకొని టిఫిన్ అయితే వేసిన. కోడి పిల్లలకైతే కొంచెం ఏదైనా వేద్దామని ఇంకా వేసేసిన గోధుమలు అయితే. ఇక్కడ ఏమంటే ఇంకా మీకు మల్లెపూల చెట్టు చూపిస్తున్నాను అనమాట. మల్లెపూల చెట్టు ఏమంటే ముదురు ఆకులన్నీ తీసేసినాం అనుకో, మొత్తం ముదురు ఆకులు ఉంటాయి కదా, గ్రీన్ కలర్ ఆకులన్నీ తీసేయాలన్నమాట. తీసేసిన తర్వాత మనకు కొత్త ఆకులతో సహా మొగ్గలు వస్తాయి, చాలా మొగ్గలు వస్తాయి. మా చెట్టుకి చాలా పువ్వులు వస్తాయి. నేను అన్నీ ఎప్పుడు ఆకులు తీసేస్తూ ఉంటాను అనమాట. దానిమ్మ చెట్టు కూడా ఉంది చూడండి, దాన్ని కూడా అలానే చేస్తాయి. ఈ ఆకులన్నీ తీస్తే ఎన్ని ఆకులన్నీ తీస్తే అన్ని మొగ్గలు వస్తుంటాయి. నేను ఆల్రెడీ తీసేసిన. మళ్ళీ ఆకుకు పువ్వు మస్తు మొగ్గలు వచ్చినాయి. ఆకులు ఉంటాయి కదా కొంచెం గట్టిగా ఆకులు, అవి కూడా తీసేస్తున్నా. మళ్ళీ మొగ్గలతో ఆకులు తీస్తే మళ్ళీ నెక్స్ట్ టైంలో ఆ ప్లేస్లో మళ్ళీ మొగ్గలు వస్తాయి అన్నమాట. అట్లని అన్ని ఆకులు తీసేస్తూ ఉంటానన్నమాట. చూడండి, ఇలా మొత్తం తీసేస్తే మంచిగా వస్తాయి. మీ దగ్గర కూడా అట్లా చెట్టు ఉంటే తీసేసి చూడండి, మంచి మొగ్గులు వస్తాయి. వీడియో వస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఫుల్ వీడియో అయితే చూడండి. బాయ్.